అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో 5 సమ్స్ వరకు చెప్పుకున్నాము. ఓకే, సో ఈరోజు 6th సమ్ నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి చెప్పుకుందాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి చూడండి ఎన్ అని చెప్పేసి ఇచ్చారు వేరియబుల్. ఇక్కడ ఎన్ ఓకేనా. సో ఈచ్ అంటే 3 సమ్స్ ఉన్నాయి. ఈ 3 సమ్స్లో కూడా మనం ఎన్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ సమ్ చూడండి, 2/3 హోల్ క్యూబ్ ఇంటూ 2/3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ n-2. ఓకే, సో ఇది ఫస్ట్ సమ్. చూడండి, ఇక్కడ 2/3 ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా, సో పవర్స్ డిఫరెన్స్గా ఉన్నాయి, బేస్ అనేది ఈక్వల్గా ఉంది. చూడండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్మేషన్లో ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ m ప్లస్ n అని చెప్పి రాసుకోవచ్చు. సో 2/3 హోల్ పవర్ 3 + 5 మొత్తం దేనికి ఈక్వల్, 2/3 హోల్ పవర్ n-2. ఓకే, సో 2/3 3 + 5 అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ n-2. ఓకే, సో ఇది ఎలా ఉందంటే ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ఫార్మేషన్ ఉంది. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అంటే బేస్ అనేది ఈక్వల్, 2 సైడ్స్ బేస్ ఈక్వల్గా ఉంటే ఏం చేస్తామంటే పవర్స్ని కూడా ఈక్వల్ చేస్తాం. అంటే m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయినప్పుడు m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఓకే, సో 8 ఈజ్ ఈక్వల్ టు n-2. సో మనకి n వాల్యూ కావాలి. ఈ -2ని ఇటు సైడ్ తీసుకొస్తే 8 + 2 ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు 8 + 2 అంటే 10. సో n వాల్యూ ఎంత, 10. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్. సో -3 హోల్ పవర్ n+1 ఇంటూ -3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ పవర్ 4. సేమ్ ఇందా చేసిన ఫార్మేషన్ లాగే ఉంది. ఇటు చూడండి, బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి. అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్మేషన్లో ఉంటే ఏ పవర్ m ప్లస్ nగా రాసుకుంటాం. -3 హోల్ పవర్ n+1 + 5 ఓకే ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ పవర్ -4. ఇప్పుడు చూడండి, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ nగా ఉంటే ఏం రాసుకుంటాం, m ఈజ్ ఈక్వల్ టు n అని ఫార్ములా ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని కూడా ఈక్వల్ చేద్దాం. n+1 + 5 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే, మనకి n వాల్యూ కావాలి కదా. n ఈజ్ ఈక్వల్ టు -4 + 6 అవుట్ సైడ్ పోతే -6. సో n ఈజ్ ఈక్వల్ టు -6 + 4 10. సో n వాల్యూ ఎంత అంటే n ఈజ్ ఈక్వల్ టు -10. ఓకే, సో ఇది సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్. సో థర్డ్ సమ్ 7/2n + 1 డివైడెడ్ బై 49 ఈజ్ ఈక్వల్ టు 7³ ఇక్కడ మనకి సెవెన్స్లో రావాలన్నీ, కానీ ఇక్కడ ఎంత ఉంది, 49 ఉంది. సో 49 ఎలా రాసుకోవచ్చు మనం, 7 7s are 49 కదా. సో 7 × 7 7 2 టైమ్స్ ఉంది కాబట్టి ఎలా రాస్తాం దీన్ని, 7² రాసుకోవచ్చు. ఓకే, సో 7/2n + 1 డివైడెడ్ బై 7² ఈజ్ ఈక్వల్ టు 7³ ఓకే, సో ఇప్పుడు దీని నుంచి డివైడెడ్ బై అన్నారు కదా. సో 7/2n + 1 బై 7² ఈజ్ ఈక్వల్ టు 7³ ఇది ఎలాగుంది, ఏ పవర్ m బై ఏ పవర్ n. ఫార్ములా ఏంటి, ఏ పవర్ m - n అనేది ఫార్ములా. ఓకే, సో 7/2n + 1 -2 ఇది పైకి వస్తే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 7³. సో మళ్ళీ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ఫార్ములాలో ఉంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, n అవుతుంది. బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేస్తాం. సో 2n + 1 -2 -1 ఈజ్ ఈక్వల్ టు 3. సో 2n ఈజ్ ఈక్వల్ టు 3 -1 అటు సైడ్ వెళ్తే +1. 2n ఈజ్ ఈక్వల్ టు 3 + 1 4. దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు 4 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్, 2 1s 2 2s. సో దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. సెవెంత్ సమ్. ఫైండ్ x if 2 power -3 ఈజ్ ఈక్వల్ టు 1/2 power x. ఓకేనా, సో 2 power -3 ఈజ్ ఈక్వల్ టు 1/2 power x అయితే x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి,
2 power minus 3 is equal to 1 by 2 power x అంటే 1 by a power m ఫార్ములా. 1 by a power m అంటే ఫార్ములా ఏంటి? a power minus m. ఓకేనా? ఈ ఎక్స్ని మనం ఏంటంటే న్యూమరేటర్కి తీసుకురావాలి. సో ఈ ఫార్ములానే యూజ్ చేస్తున్నాం. a పవర్ మైనస్ m అంటే 2 పవర్ మైనస్ x. ఇప్పుడు చూడండి బేసిస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ నేను చేసుకోవచ్చు, ఈక్వల్ చేసుకోవచ్చు. ఓకే, a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ n అయితే m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఓకేనా? సో -3 ఈజ్ ఈక్వల్ టు -x. మనకి x వాల్యూ కావాలి కదా, బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th సమ్ చూడండి. సింప్లిఫై 3/4 హోల్ పవర్ -2 డివైడెడ్ బై 4/5 హోల్ పవర్ -3 ఇంటూ 3/5 హోల్ పవర్ -2. ఓకేనా? సో ఈ వాల్యూని మనం సింప్లిఫై చేయాలి. సో 8th సమ్ చూడండి. 3/4 హోల్ పవర్ -2 డివైడెడ్ బై 4/5 హోల్ పవర్ -5 ఇంటూ 3/5 హోల్ పవర్ -2. ఓకే, సో ఇది ఎలా ఉంది? a పవర్ -m ఫార్ములా లాగా ఉంది. a పవర్ -m అంటే ఎలా రాస్తాం? 1 by a పవర్ m. ఓకే, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఏం చెప్పుకున్నాము? ఫ్రాక్షన్స్లో పవర్లో మైనస్ ఉంటే ఇది ఏమవుతుంది? వాల్యూస్ అనేవి ఏమవుతాయి? ఇక్కడ ఆల్టర్నేట్ అవుతాయి. అంటే 3/4 అనేది ఏమవుతుంది? ఇక్కడ మైనస్ పోవాలి అంటే 4/3 అవుతుంది. ఓకేనా? సో 4/3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది రివర్స్ అవుతుంది. డివైడెడ్ బై 4/5 హోల్ పవర్ -3. ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే రివర్స్ అవుతుంది. సో 5/4 హోల్ క్యూబ్ ఇంటూ ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి 5/3 హోల్ పవర్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ డివిజన్ ఉంది. సో 4/3 హోల్ స్క్వేర్. ఈ డివిజన్ని మనం మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మళ్ళీ రివర్స్ అవుతుంది. ఓకేనా? సో 4/5 హోల్ క్యూబ్ డివిజన్ని మల్టిప్లికేషన్కి చేసినప్పుడు ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇంటూ 5/3 హోల్ స్క్వేర్. అన్నీ ఇప్పుడు మల్టిప్లికేషన్లోకి వచ్చాయి. ఇది ఎలా ఉంది? a/b హోల్ పవర్ m ఫార్ములా లాగా ఉంది. సో a/b హోల్ పవర్ m అంటే a పవర్ m బై b పవర్ m. సో 4 స్క్వేర్ బై 3 స్క్వేర్ ఇంటూ 4 క్యూబ్ బై 5 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ బై 3 స్క్వేర్. ఓకే, సో చూడండి న్యూమరేటర్లో 4s ఉన్నాయి, డినామినేటర్స్లో ఎక్కడ లేదు. ఇక్కడ చూడండి న్యూమరేటర్లో 5 స్క్వేర్ ఉంది, డినామినేటర్లో 5 క్యూబ్. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5. 5 క్యూబ్ అంటే 5 అనేది 3 టైమ్స్ వస్తుంది. 3 టైమ్స్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎన్నిసార్లు ఉంటుంది? 1 టైం ఉంటుంది. సో 4 పవర్ 2 ఇంటూ 4 పవర్ 3 బై 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 3 స్క్వేర్. ఓకే, సో a పవర్ m ఇంటూ a పవర్ n ఫామ్లో ఉంటే ఎలా రాసుకోవచ్చు? a పవర్ m ప్లస్ nగా రాసుకోవచ్చు. సో 4 పవర్ 2 ప్లస్ 3 బై 3 పవర్ 2 ప్లస్ 2 ఇంటూ 5. 4 పవర్ 2 ప్లస్ 3 అంటే 5 బై 3 పవర్ 2 ప్లస్ 2 అంటే 4 ఇంటూ 5. ఓకే, సో ఇది ఆన్సర్. ఆన్సర్ ఏంటి అంటే 4 పవర్ 5 బై 3 పవర్ 4 ఇంటూ 5. ఓకే, నెక్స్ట్ 9th సమ్ చూడండి. ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 9m² మైనస్ 10n³. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే mn అనే వేరియబుల్స్ ఉన్నాయి. ఎవరి ప్రాబ్లంలో కూడా ఈ 4 సమ్స్లో కూడా mn అనే వేరియబుల్స్ ఉన్నాయి. mకి nకి వాల్యూస్ ఇచ్చి ఈ 4ని సాల్వ్ చేయమంటున్నారు. ఓకే, చూడండి ఫస్ట్ వన్. సో m ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఫస్ట్ వచ్చేసి 9m² మైనస్ 10n³ సాల్వ్ చేయాలి. సో m వాల్యూ ఎంత? 3. m ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి, n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో 9 ఇంటూ m అంటే 3 స్క్వేర్ మైనస్ 10 ఇంటూ n అంటే 2 స్క్వేర్. ఓకే, సో 9 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3. 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 3 3s are 9 మైనస్ 10 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. 2 2s are 4 కదా. సో 9 9s are 81 మైనస్ n క్యూబ్. ఓకే, 2 క్యూబ్ అంటే ఎంత? 8. 10 8s are 80. 81లోంచి 80 తీసేస్తే ఎంత? 1. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఎంత అంటే 1. ఏం లేదు, m ప్లేస్లో 3ని n ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఓకే, సో సెకండ్ చూడండి 2m² n². ఓకే,
సో 2 ఇంటూ ఎం స్క్వేర్ అంటే 3 స్క్వేర్, ఎన్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఓకే, సో 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 3s are 9 ఇంటూ 2 స్క్వేర్ అంటే 2 2s are 4. సో మల్టిప్లై చేస్తే 9 4s are 2 9s are 18. ఓకే, సో 18 4s are ఎంత 72. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ సమ్. సో థర్డ్ చూడండి, 2m³ ప్లస్ 3n² మైనస్ 5m²n. ఓకే, సో 2 ఇంటూ m³ అంటే 3³ ప్లస్ 3 ఇంటూ n అంటే 2 కదా, సో 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ m అంటే 3 స్క్వేర్, n అంటే 2. m ప్లేస్లో 3ని n ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసి రాసాం. నెక్స్ట్ 2 ఇంటూ 3³ అంటే 3 3s are 9, 9 3s are 27 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2. ఓకే, సో మల్టిప్లై చేయాలి. 27 2s are 2 7s are 14, 2 2s are 4 ప్లస్ 1 5 ప్లస్ 3 4s are 12 మైనస్ 5 9s are 45, 45 2s are 90. ఓకే, సో 54 ప్లస్ 12 50 60 66 మైనస్ 90. ఓకే, సో ఇక్కడ బిగ్గర్ ఏంటి మైనస్ కదా, సో మైనస్ 90లోంచి 66ని రిమూవ్ చేస్తే 24. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, m⁴n మైనస్ n⁴m. m అంటే 3, n అంటే 2 మైనస్ n అంటే 2, m అంటే 3. ఓకే, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2³ అంటే 8. 9 మైనస్ 8 ఎంత 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సమ్. నెక్స్ట్ 10th సమ్, సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్ 4/7 హోల్ పవర్ మైనస్ 5 ఇంటూ 7/4 హోల్ పవర్ మైనస్ 7. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి, సింప్లిఫై చేయాలి, అండ్ దీన్ని ఎలా సింప్లిఫై చేస్తున్నామో రీజన్స్ అనేవి రాయాలి. ఓకే, సో చూడండి, 4/7 హోల్ పవర్ మైనస్ 5 ఇంటూ 7/4 హోల్ పవర్ మైనస్ 7. ఓకే, సో ఇక్కడ ఏంటి a పవర్ మైనస్ m ఉంటే ఎలా రాస్తాం, 1/a⁴m. ఓకే, సో ఇది ఫ్రాక్షన్ కదా, ఫ్రాక్షన్ కాబట్టి ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది. ఓకే, 7/4 హోల్ పవర్ 5 ఇంటూ ఇది కూడా రివర్స్ చేస్తే 4/7 హోల్ పవర్ 7. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, a/b హోల్ పవర్ m. ఓకేనా, a పవర్ m బై b పవర్ m లాగా ఉంది. సో 7 పవర్ 5/4 పవర్ 5 ఇంటూ 4 పవర్ 7/7 పవర్ 7. ఓకే, సో ఇది మనకు టోటల్గా వచ్చింది. చూడండి, ఇక్కడ 7 పవర్ ఎంత ఉంది, 5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది. సో 7లోంచి 5 తీసేస్తే, ఓకే, సో మొత్తం సేమ్ నెంబర్స్ ఒకసారి రాసుకోండి. 7 పవర్ 5/7 పవర్ 7 ఇంటూ 4 పవర్ 7/4 పవర్ 5. ఓకేనా, సో ఇప్పుడు a పవర్ n బై b పవర్ n ఉంటే ఎలా రాసుకోవచ్చు, a పవర్ m బై a పవర్ n ఉంటే a పవర్ m మైనస్ nగా రాసుకోవచ్చు. ఓకే, సో 7 పవర్ 5 మైనస్ 7 ఇంటూ 4 పవర్ 7 మైనస్ 5. ఓకే, సో 7 పవర్ 5 మైనస్ 7 అంటే -2 ఇంటూ 4 పవర్ 7 మైనస్ 5 అంటే +2. సో ఇది మళ్ళీ a పవర్ మైనస్ m ఉంది, a పవర్ మైనస్ m అంటే 1/a పవర్ m ఫార్ములా. ఓకేనా, సో 1/7 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16/7 స్క్వేర్ అంటే 49. సో ఇది ఆన్సర్. ఓకే, సో ఇంతటితో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.